సీఎం టోలు వెక్కి సరిగ్గా 6 నెలలు కూడా నిండలేదు. అప్పుడే రేవంత్ రెడ్డికి కష్టాలు మొదలయ్యాయంట. ఎన్నికల హామీలు ఒకవైపు, పాలనలో తిప్పలు మరోవైపు. ప్రకృతి సహకరించక బ్యారేజీల్లో నీళ్లు లేవు, మరోవైపు కరెంటు కోతలు. ఇన్ని కష్టాల మధ్య వరుస ఎలక్షన్లు. ఇవన్నీ దాటుకొని ఎలాగోలా ప్రభుత్వాన్ని నెట్టుకొస్తుంటే విపక్షాలు విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయలేదంటూ ప్రతిరోజు నిలదీస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు అయితే రేవంత్ రెడ్డిని ప్రశ్నించని రోజంటూ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 వారాల నుంచే విమర్శల దాడి ప్రారంభించారు ఆ ఇద్దరు నేతలు. కరెంటు ఉండడం లేదని, కాళేశ్వరాన్ని కావాలని నిర్వీర్యం చేస్తున్నారని, 6 గ్యారెంటీల అమల్లో విఫలమయ్యారని, రుణమాఫీ, తాజాగా వరి పంటకు బోనస్ దాకా ఏ చిన్న అవకాశం వచ్చినా రేవంత్ను ఉతికి ఆరేస్తున్నారు. విపక్షాలు ఇంతలా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంటే సొంత పార్టీ నుంచి కానీ మంత్రుల నుంచి ఆయన కావాల్సినంత సపోర్ట్ దొరకడం లేదనేది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. ముఖ్యంగా రేవంత్ కేబినెట్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు కౌంటర్ అటాక్ కు దిగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సీఎంను తిడితే మాకేంటి అన్నట్లు మంత్రులు వివరిస్తున్నారని రేవంత్ సన్నిహితులు ఫీల్ అవుతున్నారట. విపక్షాలు అన్ని ఒకటే ఎదురుదాడి చేస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదని అంటున్నారట. ముఖ్యంగా రిజర్వేషన్ల అంశంలో ఢిల్లీ పోలీసులు ఏకంగా గాంధీ భవన్ వచ్చి నోటీసులు ఇచ్చినా ఎవరు కనీసం ఆందోళన దిగపోవడం అందరినీ విస్మయపరిచింది. సీఎంకు నోటీసులు ఇవ్వడానికి కూడా మంత్రులు, సీనియర్ నేతలు ఎలా లైట్ తీసుకుంటారని క్వశ్చన్ చేస్తున్నారు రేవంత్ సన్నిహితులు. నిజానికి రిజర్వేషన్ల అంశంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఓ ఊపు వచ్చిందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇదంతా రేవంత్ రెడ్డి క్రెడిట్ అని కూడా హైకమాండ్ మెచ్చుకున్నట్లు కూడా ఇంటర్నల్ గా ఓ ప్రచారం నడుస్తోంది. ఇలాంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రేవంత్ కు వచ్చిన మైలేజ్ ను ఇంకాస్త పెంచే విధంగా వివరించడం లేదన్నది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. ఒక్క మంత్రి కూడా రేవంత్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించేలా మాట్లాడలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఫ్రీ కరెంటు కోతలు, రుణమాఫీ, 6 గ్యారెంటీల అమలుపై విపక్షాలు వరుసగా ఎదురుదాడి చేస్తున్నా వీరంతా సైలెంట్ మోడ్ లోనే ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ అంశంపై అయినా సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే కౌంటర్ అటాక్ దిగాల్సి వస్తుందని కూడా ఆయన సన్నిహితులు వాపోతున్నారట. ఎంపీ ఎన్నికల్లో ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసిందని కూడా చెబుతున్నారు వారు. కనీసం ఇప్పటికైనా మంత్రులు కాస్త యాక్టివ్ కావాలని, లేదంటే ప్రభుత్వంతో పాటు తాము కూడా నష్టపోతామన్న విషయాన్ని వాళ్ళు గుర్తించాలని హితబోధ చేస్తున్నారు రేవంత్ సన్నిహితులు.